హలో అందరికీ ఈరోజు డిఫరెంట్గా కొబ్బరి ఉల్లిపాయలతోటి పచ్చడి చేద్దామండి. ఎండాకాలము పచ్చి కొబ్బరి వేయించితే ఖరాబ్ కాకుండా ఉంటుందండి. సాయంత్రం వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం నిమిషం పాటు దోరగా వేయించేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఎండుమిరపకాయలండి, కలర్ కోసం బెడగ మిర్చి, కారం కోసం సన్నమిరపకాయలు వేసుకొని అవి కూడా ఒక నిమిషం పాటు వేయించేసి ఇప్పుడు దాంట్లోకి పచ్చి కొబ్బరి అలానే 2 రెమ్మల చింతపండు వేసేసుకోవాలి. వేసుకొని మరింత దూరగా వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి మంచిగా వేయించితే సాయంత్రం వరకు పచ్చడి బయట ఉన్న ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసుకొని కొంచెం నీరు పోసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చండి. ఇష్టం వద్దు అనుకుంటే పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ నేను ఫ్రై చేసేటప్పుడు నూనె వేసాను కాబట్టి నేను పోపు పెడతలేను. పిల్లలు ఉండేటోళ్ళు కొంచెం తీసేసుకొని పోపు పెట్టేసుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి.